తెలంగాణలో మందుబాబులకు షాక్ తగలనుందా? యునైటెడ్ బేవరేజెస్ సంస్థ తయారు చేసే కింగ్ ఫిషర్ బీర్లు సరఫరా నిలిపివేస్తామని ప్రకటించడం వెనుక ఆంతర్యం ఏంటి? ఈ నేపథ్యంలో మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి ఎక్సైజ్ శాఖపై సమీక్ష నిర్వహిస్తున్నారు. సీఎం సమీక్ష నేపథ్యంలో యునైటెడ్ బేవరేజెస్ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుంటుందా అనే చర్చ షురూ అయింది. యునైటెడ్ బేవరేజెస్ కంపెనీకి చెల్లించాల్సింది 900 కోట్లు కాదు, 658 కోట్లని ప్రభుత్వం చెబుతోంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి, యునైటెడ్ బేవరేజ్ సంస్థ తీసుకున్నటువంటి డిసిషన్ని ఏ విధంగా చూడాలి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు 3 గంటలకు కమాండ్ కంట్రోల్లో కీలక సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఎక్సైజ్ శాఖపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించున్నారు. ప్రధానంగా ఈ నెల 8న యునైటెడ్ బేవరేజ్ సంస్థ కింగ్ ఫిషర్ బీర్లు తెలంగాణ బేవరేజ్ కార్పొరేషన్కు లేఖ రాస్తూ సరఫరా నిలిపివేస్తున్నామంటూ కూడా ఈ యొక్క లేఖలో పేర్కొనడం జరిగింది. ప్రధానంగా బేస్ ప్రైస్ పెంచాలని చెప్పేసి చాలా సంవత్సరాలుగా అడుగుతున్నా కానీ సరే బేస్ ప్రైస్ పెంచడం లేదు. అంతేకాకుండా ఎన్నో ఏళ్ళుగా 4 సంవత్సరాలుగా పెండింగ్లో బకాయిలు దాదాపుగా 900 కోట్లు ఉన్నాయంటూ కూడా ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. దీనిపైన ఇప్పటికే ప్రభుత్వం క్లారిటీ ఇస్తూ కూడా ఇప్పటికే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ అధికారంలో వచ్చే నాటికి 2500 కోట్లు ఎక్సైజ్ శాఖకు బకాయిలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే 1130 కోట్లు బకాయిలు చెల్లించామని చెప్పేసి కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. యునైటెడ్ బేవరేజ్ సంస్థకు వచ్చేసరికి ఎప్పుడైతే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చేసరికి 450 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఈ యొక్క సంవత్సర కాలంలో అది మొత్తం కూడా 600 కోట్లుగా మారింది. అయితే 900 కోట్లు కాదు, 650 కోట్లు మారింది. ఆర్థిక పరిస్థితి సరిగా లేని కారణంగా దఫాలుగా చెల్లిస్తున్నామని చెప్పేసి కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ కింగ్ ఫిషర్ బీర్లకు సంబంధించి రేట్లు పెంచాలి, 33% రేట్లు పెంచాలని చెప్పేసి యునైటెడ్ బేవరేజ్ సంస్థ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ బీర్ల రేట్ల విషయానికి సంబంధించి రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ న్యాయమూర్తి నేపథ్యంలో కమిటీ వేశాము. ఈ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతనే ఈ యొక్క బీర్ల రేట్లపై అయితే నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ నివేదిక వచ్చే సమయంలో ఇట్లాంటి బీర్ల సరఫరా నిలిపేసి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలపైన భారం పడకుండా కానీ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికీ దాదాపుగా 14 లక్షల స్టాక్ అయితే ఉన్నాయని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. అయితే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క ఎక్సైజ్ శాఖపై కీలక సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. నిర్వహించిన నేపథ్యంలో ప్రభుత్వం ఎట్లాంటి క్లారిటీ తీసుకుపోతుంది, ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది, ఇప్పటికే యునైటెడ్ బేవరేజ్ సంస్థకు సంబంధించి సరఫరా నిలిచిపోయిన నేపథ్యంలో వారితో ఎట్లాంటి చర్చలు జరపనుంది, ఈ యొక్క నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది, ఈ యొక్క బీర్ల పెంపు రేట్ల పెంపు విషయం పైన ఎట్లా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటికే కమిటీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం చాలా క్లారిటీగా ఉంది. ఏదైతే కమిటీ నివేదిక వచ్చిన తర్వాతనే బీర్ల రేట్లపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే మనం ఒకసారి కనుక గమనిస్తే మాత్రం పక్క రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు బీర్ల రేట్లు తక్కువగా ఉన్నాయి. బీర్ల రేట్లు తక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా అటు బేవరేజ్ సంస్థ అంటే లేఖలో ప్రస్తావిస్తూ కూడా ప్రతి రాష్ట్రంలో కూడా తెలంగాణతో కంపేర్ చేస్తే ఎక్కువగా బీర్ల రేట్లు ఉంటాయని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ప్రజల మీద భారం పడకుండా ఏదైతే నివేదిక వచ్చిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్లో అయితే ఈ యొక్క ఎక్సైజ్ శాఖ పైన కీలక సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని కూడా ప్రజలంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరికృష్ణ.